తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? వృషభ రాశి వారు మీరు ఎక్కడ ఉన్నా సరే, మీకు ఎంత పెద్ద పని ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏదున్నా అన్నీ వదులుకొని శ్రీచక్రపీఠం రావాలి. మ్యాండేటరీ. ఇప్పుడు నేను మేషరాశి వాళ్ళకి చెప్పలే రమ్మని, మీ ఇష్టం వస్తారని లేకుంటలేదని చెప్పా. కానీ వృషభ రాశి వారికి తప్పకుండా రావాల్సిందే. యు ఆర్ ద నంబర్ 1 ఇన్వైటెడ్. సో విఐపి ఇన్విటేషన్ ఎవరికి అని అంటే వృషభ రాశి వారికి. అంటే దే ఆర్ రెడీ టు గ్రాస్ప్ పవర్. ఎస్, వాళ్ళకి ఇప్పుడు సూపర్ టైం ఇది. ఎందుకోసం అంటే ధనస్థానం లోపలి గురువు వచ్చేస్తున్నాడు, మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడు. ధనం, ఇందాక మీరు స్టార్ట్ చేయడం ఏం చేశారు? ధనం మూలం ఇదం జగత్. ఏ బంధుత్వాలు బాంధవ్యాలు ఏవైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన మెడలో వేసుకోవాలంటే మనకేం కావాలంటే ఒక తీగ కావాలి. ఒక తీగ ఉంటే అన్నీ మనం వేసుకోవచ్చు. సో బంధుత్వాలు కానీ, బాంధవ్యాలు కానీ, ప్రేమలు కానీ, విలువలు కానీ అన్నీ కలిసే దేంతో తెలుసా? డబ్బుతో. డబ్బు లేదనుకో భార్య మర్యాద ఇవ్వదు, పిల్లలు మర్యాద ఇవ్వరు, తల్లిదండ్రులు చూసుకోరు, ఫ్రెండ్స్ అసలు వాల్యూనే ఇవ్వరు. సో డబ్బు లేదు అంటే ఇంకంతే, కూరలో కరివేపాకు అంతే, అంతకుమించి ఏం లేదు. సో మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకు ఆ మధ్య ఎవరో దాంట్లో కామెంట్ పెట్టారు, గురుగారు మీరు ఓన్లీ రిచ్ పీపుల్కి మాత్రమే మీరు రీచబుల్గా ఉన్నారు, మీ కన్సల్టేషన్ ఫీజు కట్టాలంటే ఆ 25,000 ఫీజు కట్టాలంటే ఎట్లాగా, మీరు కూడా పూర్ పీపుల్కి దగ్గర అవ్వాలి, అన్నీ చెయ్యాలి అని చెప్పేసి అని వాళ్ళు నాకు పెట్టారు. నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒకటే, నా జీవితంలో మా నాన్నగారు తన జీవిత కాలంలో అసలు డబ్బులు డిమాండ్ చేయలేదు. మా నాన్నగారు కూర్చున్నారు అంటే జనాలు వస్తే వాళ్ళ లైన్కి వస్తారు, 10 రూపాయలు పెట్టారు, 5 రూపాయలు పెట్టారు, చూడరు మా నాన్న. సో అలా పెట్టి వాళ్ళు పంచాంగం చెప్పించుకొని పోయేవాళ్ళు. మా నాన్న ఎప్పుడు డబ్బులు లెక్క చేసేవాడు కాదు. కానీ మా నాన్నగారికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దగా ఉంది. కానీ ఆయన బెడ్ మీద పడ్డప్పుడు ఒక్కడు రాలే డబ్బులు తీసుకొని, ఒక్కడు కూడా నన్ను వచ్చి అడగలే, ప్రదీప్ అంటే డబ్బులు అవసరమా, నాన్నకి ఎట్లుంది అని ఒక్కడు ఫోన్ చేయలే, ఒక్కడు అడగలే. వెన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మనీ ఫర్ యువర్ పర్సనల్ ఇష్యూస్, నో వన్ కమ్స్ టు యూ. నువ్వు ఎంత ఇప్పుడు జీవితంలో ఒక్కడు బాగా గుర్తుపెట్టుకోండి, పేదవాడికి ఎవడైతే సహాయం చేస్తాడో వాడికి జీవితంలో దొరికేవి రెండే రెండు. ఏంది అని అంటే, ఒకటి అవసరం లేని గౌరవము మర్యాద. ఏంటి అవసరం లేని గౌరవము మర్యాద? రెండవది అనవసరమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ రెండు మాత్రము దొరుకుతాయి. ఎప్పటి వరకు నువ్వు అది మెయింటైన్ చేసినంత సేపే, నువ్వు వాళ్ళకి హెల్ప్ అనే వర్డ్ మెయింటైన్ చేస్తున్నంత సేపే. ఒక్కసారి నీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడినా, ఒక్కసారి నువ్వు నీ జీవితంలో ఒక తప్పు చేసినా, నీకు ఎవరైతే వీళ్ళు చెప్పాను కదా, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇది ఏదైతే గౌరవం మర్యాద ఉందో, వీళ్ళందరినీ పెద్ద శత్రువులు అవుతారు. వీళ్ళే నిన్ను మేము నమ్మినాం, నిన్ను నమ్మి మేము హోర్డింగ్లు పెట్టాం, నిన్ను నమ్మి మేము బెట్టింగ్లు పెట్టాం, నిన్ను నమ్మి మేము నీ ఫ్యాన్ అని చెప్పుకున్నాం అని చెప్తారు. రేపు ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఏమరా మీ ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళకే మళ్ళీ అవమానం. కాబట్టి జరిగేది ఆయనకే ఉండదు. ఎవరైతే పూర్ పీపుల్కి సేవ్ చేస్తాడో అతనికేం నష్టం లేదు, వీళ్ళే ఆపాదించుకుంటారు. కాబట్టి పూర్ పీపుల్ హెల్ప్ అనేది అబద్ధం.
నా జీవితంలో నేను అబ్జర్వేషన్ చేసిందంటే హెల్ప్ అండ్ ఫ్రీ అనేది పెద్ద మోసం. హెల్ప్, ఫ్రీ ఇవి రెండు పెద్ద మోసాలు. ఇవి జీవితంలో ఎవరు నమ్మకండి. ఎవడు ఊరికే సహాయం చేయడు, ఎవడు ఫ్రీగా మనకి ఏమీ చెయ్యడు. అది ఒక్క భగవంతుడు మాత్రమే చేస్తాడు. మీరు ఆ భగవంతుడికి ఫ్యాన్ అవ్వండి, భగవంతుడికి సేవ చేసుకోండి. మనుషులలో లేదు. ఇది కలికాలం. కలికాలంలో జాలి, దయ, శుచి, శుభ్రత ఇవి ఉండవు. శుచి అంటే అర్థం ఏంటంటే నిస్వార్థమైనటువంటి సేవ కలికాలంలో ఉండదు. ఏదో ఒక స్వార్థం ఉండే ఉంటుంది. అలా స్వార్థం లేకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని జనాలు తప్పకుండా కొడతారు. ఎందుకోసం అంటే అది కలి కదా. కలి టైంలో కలికి విరుద్ధంగా పనిచేస్తే వాళ్ళకి దెబ్బలు పడతాయి. కాబట్టి కలికాలంలో కొంచెం విచక్షణతోటే పోవాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వృషభ రాశి వారికి ఇది ఆ టైం కాబట్టి. యు థింక్ అబౌట్ ద మనీ. వృషభ రాశి వారు ఇప్పుడు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం, ఇంకా డబ్బు వెనకేసుకోండి. మోరల్స్ ఉండాలి, కానీ మనిషి కోల్పోయేంత మోరల్స్ ఉండకూడదు. డబ్బు ఉండాలి, మోరల్తో పాటు ధనము కూడా ఉండాలి, సంపాదన ఉండాలి. దానితోనే మీకు గౌరవము, మర్యాద ఎప్పటికీ ఉంటాయి. డబ్బు లేని గౌరవ మర్యాద ఎప్పటికీ ఉండవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది మెయింటైన్ చేయండి. వృషభ రాశి వారు తప్పకుండా ఈ సంవత్సరము మా శ్రీచక్ర పీఠానికి రండి. అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి. అమ్మ అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. మీరు రావాల్సిందే. ఎందుకోసం అంటే ఇటు శని అనుగ్రహం ఉంది, 11th ప్లేస్లో శని వచ్చాడు, నెక్స్ట్ 2nd ప్లేస్ లోపలికి గురువు వచ్చాడు, డబుల్ ధమాకా. కాబట్టి వృషభ రాశి వారు నా దగ్గర 100 మందికి మాత్రమే అలౌడ్ ఉంది. ఆ 100 మంది వృషభ రాశి వచ్చినా నాకు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. రావాలి, కానీ కంపల్సరీ రావాలి. ఎందుకోసం అంటే చాలామంది రాశిఫలాలు చెప్పినప్పుడు మాకేం ఒరిగింది ఏం లేదే, మంచిగా ఉందన్నారు. ఈ మధ్య కొన్ని స్టేటస్లు చూస్తున్నాను అనమాట ఇన్స్టాలో. ఎవడో ఉగాది తర్వాత నా జీవితం బాగుంటుందన్నారు, వాడిని గట్టిగా పట్టుకొని చంపేయాలరా అని చెప్పేసి స్టేటస్ చూశాను. నవ్వు వచ్చింది. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ బాధ ఉంటుంది. ఏదో ఒక గురువు చెప్పాడు అంటే బాగుంటుందని ఒక ఆశ పుడుతుంది. తీరా చూస్తే జీవితంలో పెద్దగా మార్పు రాదు. ఎందుకు మార్పు రాదు అంటే నువ్వు నీ ఆలోచన విధానం మార్చాలి. నీకు రావాల్సిన ఎనర్జీస్ నువ్వు పొందడానికి నువ్వు సంసిద్ధత అవ్వాలి. కూర్చున్న చోట అవి అంటారు కదా, ఏదో అల్లుతారని చెప్పేసి అంటారట. సో కూర్చున్న చోట అన్ని జరగాలంటే జరగవు. కొంచెం మనము సంసిద్ధత పొందాలి. ఇప్పుడు శ్రీచక్ర పీఠానికి రావాలి, ఆ రోజు సేవ చేయాలి. మేము సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాం. నువ్వు డబ్బులు పెట్టకపోతే సేవన్న చేయి. అమ్మవారి దగ్గరికి వచ్చి ఎనర్జీ అడుగు, అమ్మని అడుగు. అమ్మ అడుగుతిస్తుంది. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. సో అమ్మవారైనా నువ్వు అడగాలి, నువ్వు సేవ చేయాలి. చేస్తే అమ్మ నిన్ను చూస్తుంది. అందుకే మా శ్రీచక్ర పీఠంలో మేము ఈ సంవత్సరం నుంచి ఒక పద్ధతి పెట్టాం. అభీష్ట సిద్ధి గ్రంథం అని ఒక గ్రంథం పెట్టాను. దానికి శ్రీయంత్రం కొలాబరేటెడ్ చేసి అభీష్ట సిద్ధి గ్రంథం పెట్టాను. మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి అభీష్ట సిద్ధి గ్రంథంలో మీ పేరు, మీ గోత్రం రాసి, మీ కోరిక రాసి పెట్టండి. మేము అది అమ్మవారి దగ్గర పెడతాము. నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయ వరకు మీ కోరిక నెరవేరుతుంది. అది ఏదైనా సరే మీ కోరిక. మరి ఏదో నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలంటే రాయొద్దు. మీకున్న లిమిటేషన్లో, మీకున్న జ్ఞానంలో, మీకున్న స్కిల్లో మీకేం కావాలి అనేది కోరుకుంటే అది తప్పకుండా సిద్ధి పొందేటట్టు, అమ్మ అనుగ్రహం అయితే అయ్యేటట్టు చేద్దాం. రైట్. సో వీళ్ళకైతే బంపర్ ఆఫర్ ఉంది.